హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ ఆయుర్వేద నిపుణుని. ఆహ్, ఇదేంటంటే ఈ షార్ట్ రూపంలో మీ ముందుకి ఏంటంటే ఎప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు షార్ట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ ఒక చిన్న టాపిక్ ఒక పేషెంట్ డౌట్ అడిగారు. దాన్ని క్లియర్ చేద్దామని ఈ షార్ట్ రూపంలో మీ ముందుకొచ్చాను. ఏంటంటే మనకి డౌట్ ఏంటంటే సింపుల్ డౌట్ అనమాట. మనకి ఓ 2, 3 టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి కదా! పంటి పుచ్చులో మనం పెట్టే సిమెంట్ అది చిన్న పిల్లల్లో ఒక రకంగా ఉంటది. మిడిల్ ఏజ్‌లో ఒక రకంగా ఉంటది. పెద్దవాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక రకంగా ఉంటదా? అని ఒక చిన్న ప్రశ్న అనమాట. ఏంటంటే ఈ 2 రకాలో, 3 రకాలో సిమెంట్స్ ఉంటాయి గదా! అది జస్ట్ ఏదైనా యూనివర్సల్ అనమాట. చిన్న పిల్లలకైనా అదే పెడతాము. మిడిల్ ఏజ్ వాళ్ళకన్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకన్నా ఒకటే రకమైన సిమెంట్. 2 రకాలుంటాయి. ఏంటవి? గ్లాస్ ఐనమర్ సిమెంట్, కాంపోజిట్ సిమెంట్. కాంపోజిట్ సిమెంట్ అంటే మనకి ఫ్రంట్ భాగాన ఏమన్నా పుచ్చు కనిపిస్తున్నా, ఇరిగిపోయినా, బా పైన లేకపోతే కింద ఫ్రంట్ భాగాన ఫ్రాక్చర్ అయినా అది కాంపోజిట్ సిమెంట్ పెట్టుకోవచ్చు. మధ్యలో పుచ్చులో మీకేమన్నా పుచ్చు కాజ్ అయ్యి నల్లగా ఫార్మ్ అయితే పంటి మధ్యలో అప్పుడు మనం డ్రిల్ చేసేసి గ్లాస్ ఐనమర్ సిమెంట్ అనేది పెడతాము. సో, గ్లాస్ ఐనమర్ సిమెంట్, కాంపోజిట్ సిమెంట్ అనేవి రెండే ఉంటాయి యూనివర్సల్‌గా. అది చిన్న పిల్లలైతే ఏంది, మిడిల్ ఏజ్ అయితే ఏమి, ఓల్డ్ ఏజ్ అయితే ఏమి, మనకి ముగ్గురికి ఒకే రకమైన సిమెంట్ పెట్టుకోవచ్చు. టెంపరరీ సిమెంట్స్ అనేవి ఉంటాయి. అది రూట్ కెనాల్‌లో మనకి టెంపరరీ సిమెంట్ అనేది పెట్టి దాని తర్వాత బాగుంటది, పన్ను బాగుంది, పెయిన్ లేదంటే మనం పర్మనెంట్ సిమెంట్‌కనేది వెళ్ళిపోవచ్చు. టెంపరరీ సిమెంట్ తీసేసి. సో, అది కూడా సేమ్ చిన్న పిల్లల్లో అలాగే చేస్తాము. పెద్దవాళ్ళకి అలా చేస్తాము. అదనమాట. సో, పూర్తిగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంకోటేంటంటే నేను లైవ్ చేద్దామనుకుంటున్నాను ఏదన్నా సండేస్‌లో. మీరు కింద కామెంట్స్ చేయండి. లైవ్ చేయాలనుకుంటే సండేస్‌లో ఈవినింగ్స్ ఏ టైంలో చేయమంటారు? మీకెప్పుడు ఫ్రీగుంటది? నేను ఆ టైం లైవ్ ఒక హాఫ్ అన్ అవరో, 40 మినిట్సో, 1 అవరో మీ కోసం కేటాయిస్తాను. మీ కామెంట్స్‌కి డౌట్స్ అనేది క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను. సో, లైవ్ అనేది ఫస్ట్ టైము. నేనెప్పుడు చేయలేదు. సో, మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే ఐ విల్ గెట్ టు ఇట్ అనమాట. ఐ విల్ గెట్ టు ఇట్ అనమాట. సో, థాంక్స్. బీ హ్యాపీ, స్టే హెల్తీ అండ్ హ్యావ్ ఎ నైస్ ఫుడ్.